గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు తమ్ముళ్ళు చూస్తారు కదా, ఈరోజు అయితే విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి స్టార్ట్ అయిపోతున్నాం అన్నమాట. రేపు దర్శనం అయితే ఇది నా థర్డ్ దర్శనం. మొత్తంగా చిన్నప్పుడు వెళ్ళాను కానీ 2 times నాకు అంత సరిగ్గా గుర్తులేదు. అమ్మవారు దర్శనం ఒక్కటి తప్ప నాకు మిగతాది ఏం గుర్తులేదు, ఎలా వెళ్ళాలి ఏంటి అని. సో ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ ఫస్ట్ టైం వెళ్తున్నాను. సో చూడాలి అక్కడ ఎలాగా ఏంటని. నేనైతే యూట్యూబ్లో అన్నీ చూసి పెట్టుకున్నాను, చూద్దాం ఎలాగ జరుగుతుంది జర్నీ. అయితే మేము స్టార్ట్ అవుతున్న రోజు ఫుల్ రైనింగ్ అనమాట. ఇంకా ఆ రోజే చాలా విపరీతంగా వర్షం పడడం స్టార్ట్ అయింది. ఇంకా మేము వెళ్ళే టైంకి అయితే మామూలు పడట్లేదు, అసలు ఫుల్ జర్నీ అంతా వర్షమే. అయితే మేము బుక్ చేద్దాం క్యాబ్ అనుకున్నప్పటికీ వర్షం పీక్స్ అనమాట. అసలు క్యాబ్సే బుక్ అవ్వట్లేదు. ఆటో కూడా ఎక్స్ట్రా పే చేస్తే బుక్ అయింది. సో ఇంకా అడ్జస్ట్ అయిపోదాంలే ఆటోతో అని చెప్పి ఆటోని బుక్ చేసుకున్నాము. సో ఈ లగేజ్ ప్యాకింగ్లో నాకు క్లచ్ చాలా మెయిన్ రోల్ అనమాట. సైడ్లో పెట్టేసుకుంటాను. అండ్ ఇంకా అన్నీ ప్యాక్ చేసేసుకొని మేము స్టార్ట్ అయిపోయాము. చూడండి వర్షం ఎలా పడుతుందో, అసలు మామూలుగా లేదు. అయితే మేము ఇప్పుడు బస్సు పికప్ పాయింట్ వచ్చేసరికి టిన్ ఫ్యాక్టరీ అనమాట. టిన్ ఫ్యాక్టరీ దగ్గర మన బైపన్హల్లి మెట్రో స్టేషన్ ఉంటుంది కదా, అక్కడ బస్ పికప్ అనమాట. సో మేము కనీసం దిగినప్పటికైనా కొంచెం కంట్రోల్ అయితే రైన్ బాగుంటుంది అనుకుంటున్నాం. ఎందుకంటే మనం వెయిట్ చేయాలి. మేము చాలా ఎర్లీగా వెళ్తాం, ఒక 1/2 hour ముందే వెళ్తున్నాము. కానీ ఈ ట్రాఫిక్ ఇది చూసుకునేసరికి మేము ఎగ్జాక్ట్ 10 minutes ముందు వచ్చాము. ఎంత ఎర్లీగా స్టార్ట్ అయ్యామంటే అంత ఎర్లీగా స్టార్ట్ అయిపోయామని ఫీల్ అయ్యాను. కానీ ఈ వర్షంకి ట్రాఫిక్కి సరిపోయింది, ఆన్ టైం వచ్చాము. సో ఇక్కడ మేము ఒక టీ తీసుకున్నాం కానీ అసలు వర్స్ట్గా ఉంది, బాగాలేదేమి. బస్సు వచ్చేసరికి షామోలి మల్టీ యాక్సిల్ బస్ అనమాట. అందరూ ఖచ్చితంగా ట్రై చేయండి, ఎందుకంటే మీకు కంఫర్ట్ కానీ అసలు జర్నీ ఎంత లాంగ్ జర్నీ అయినా సరే మీరు అలసిపోరు. అండ్ మీ ఇద్దరు కూడా అసలు డిస్టర్బ్ అవ్వదు. అసలు మేము వెళ్ళింది అండ్ వచ్చింది కూడా సేమ్ మల్టీ యాక్సిల్ బస్సెసే. అసలు మేమే షాక్ అయిపోయాము, ఇంత జర్నీ లైక్ 12 hours ఈజీగా జర్నీ అయినా సరే మేము అంత టైర్డ్ అవ్వలేదు జర్నీ వల్ల. అండ్ ద ఎగ్జైటింగ్ పార్ట్ ఆఫ్ మై జర్నీ ఈజ్ ఈ స్నాక్స్ అనమాట. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. వాటర్ బాటిల్ ఇస్తారు కదా ఎక్కడికి వెళ్ళినా మామూలుగా, వాళ్ళు స్నాక్స్ కూడా ఈచ్ వన్కి ఒకటి ఇచ్చారు. నేను చాలా ఎగ్జైట్మెంట్తో ఓపెన్ చేశాను అసలు ఏముంటుంది స్నాక్స్ అనేసి. బట్ వర్త్. ఈ బస్ అనేది చాలా చాలా బాగుంది అసలు. యాక్చువల్గా నేను చాలా హైలీ రికమెండ్ చేస్తాను. ఏదైనా లాంగ్ డిస్టెన్స్ కానీ మీరు ఎప్పుడైనా సరే ట్రావెల్ చేస్తే ఇది ఒకసారి చెక్ చేయండి, బాగుంది, చాలా చాలా బాగుంది. అండ్ ది స్నాక్స్ అనేసి లిటిల్ హార్ట్స్ ఇచ్చారు. నాకు ఈ లిటిల్ హార్ట్స్ చూస్తే గుర్తుకొచ్చేది ఒక ఇన్సిడెంట్. మనకి ఒక 5 years బిలో ఏజ్లో ఏమైనా ఒక ఇన్సిడెంట్స్ జరిగితే కొన్ని బిట్స్ గుర్తుండిపోతాయి కదా. నాకు అలా ఒకటి గుర్తుంది. నేను నర్సింగ్ ప్లేస్కి ఏదో వెళ్తున్న టైంలో నా బర్త్డేకి మా వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళు ఫ్రెండ్స్కి పంచిపెట్టడానికి చాక్లెట్స్ ఇస్తారు కదా ఎవరైనా, నాకు ఈ లిటిల్ హార్ట్స్ ఇచ్చి పంపించారు ఇవ్వమని. ఐ హేట్ దీస్ అనమాట. యాక్చువల్గా నాకు చైల్డ్హుడ్లో ద మోస్ట్ హేటెడ్ వన్. మళ్ళీ ఇప్పటి వరకు నేను అసలు ఎప్పుడు చూసింది ట్రై చేసింది అసలుకి లేదు. బట్ కిషన్కి చాలా ఇష్టం అంటే ఇవి, నాతో ట్రై చేయించడం. ఈసారి తిన్నాను, నిజంగానే పర్లేదు, బాగానే అనిపించింది. అంత వర్స్ట్గా ఏం లేదు నేను అనుకున్నంత. సో ఇలాగా నేనైతే అసలు స్నాక్స్ అనే ఎగ్జైట్మెంట్ తప్పించి మొత్తం కంప్లీట్ చేయలేదేమి. మేమిద్దరం కలిసి ఒక ప్యాకెట్ లైక్ 1 set of కవర్ స్నాక్సే కొన్ని అయిపోగొట్టాము, మిగతావన్నీ అలాగే రిటర్న్ తీసుకెళ్ళిపోయాము అన్నమాట ఇంటికి. అండ్ ద జర్నీలో ఈ వెదర్ కండిషన్ వల్ల వ్యూ అయితే సూపర్ ఉందన్నమాట. మేము వెళ్తున్న జర్నీ అంతా ఈ వ్యూసే, చాలా బాగుందన్నమాట. అసలు నైట్ వరకు మేము ఎంజాయ్ చేసాం ఈ వ్యూస్ని. అండ్ ఇంకొకటి ఏంటంటే వెళ్తుంది విజయవాడ కదా, కోస్టల్ ఆంధ్ర. నాకు చాలా స్పెషల్ అని తెలుసు కదా ఆల్రెడీ, నేను కాకినాడలోనే పుట్టిందని. ఆ ఏరియా కొంచెం వెళ్తున్నామంటేనే ఎగ్జైట్మెంట్ ఉంటుంది అనమాట. అసలు అటు సైడ్కి వెళ్తున్నామంటేనే ఆ కబుర్లన్నీ చెప్పుకుంటున్నాను అనమాట కిషన్తో. లైక్ చిన్నప్పుడు ఇక్కడ ఈ ఏరియాస్ తిరిగాము, ఇవన్నీ మేము దర్శనం చేసుకున్నాము, అది బాగుంటుంది ఇది బాగుంటుందని. ఇంకా తను ఎగ్జైట్మెంట్తో ఇన్వాల్వ్ అయ్యి మరీ వింటున్నాడు, అది అలాగా ఇది ఏంటి అన్నీ. సో అసలు ఈ వ్యూ అసలు ఎంత బాగుందో నాకు ఇప్పుడు కూడా చూసుకుంటుంటే, ఎడిటింగ్ వాయిస్ ఓవర్ చేస్తున్నప్పుడు నాకు మళ్ళీ ఆ 2 days మళ్ళీ వస్తే బాగుండు అనిపిస్తుంది. అంత బాగా జరిగింది జర్నీ అయితే. రిలాక్స్డ్గా, కంఫర్ట్గా, పీస్ఫుల్గా, చాలా ప్రశాంతంగా జరిగింది దర్శనం అంతా, జర్నీ అంతా కూడా. అసలు
అండ్ జరిగిన జర్నీ 2 డేసే కానీ చాలా బాగా జరిగింది. అసలు ఎన్నిసార్లు నేను ఏది చెప్పుకొని ఇంత బాగా జరిగిన జర్నీ అని. సో మొత్తానికి నైట్ మమ్మల్ని ఆపిన డాబా దగ్గర, అదే రెస్టారెంట్ కమ్ డాబా అనుకుంటా, ఫుడ్ ఏమంతా లేదు. ఏదైనా కొంచెం స్పెషల్గా తిందాం అనుకున్నాం కానీ అక్కడ అంత ఏం లేదు. సో జస్ట్ మేము అలా లైట్గా తినేసి వదిలేసాము. అయితే మా డ్రాపింగ్ టైం వచ్చేసరికి 3 అనమాట, 3 AM. బెంజ్ సర్కిల్ ఉంటుంది కదా అక్కడ. నేనైతే 2కి లెగిసిపోయాను. లెగిసి చూస్తే ఇంకా ఆల్మోస్ట్ వచ్చేసాను. ఒక 45 మినిట్స్ ఏమో చూపించింది. ఇంకా అప్పటి నుంచి మళ్ళీ వీడియో తీసుకున్నాను. సో బెంజ్ సర్కిల్ దగ్గర దిగిన తర్వాత అవైలబుల్ ఉంటాయి, ఆటోస్ అవైలబుల్ ఉంటాయి, లేదంటే బుక్ చేసుకోవచ్చు. మాకు వచ్చేసరికి బెంజ్ సర్కిల్ నుంచి బస్ స్టాండ్ దగ్గరలో తీసుకున్నాం రూమ్. అక్కడికి 150 వాళ్ళు ఛార్జ్ చేశారు. అంటే మేము బుక్ చేసుకోలేదు, అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడుకుంది. 150 ఛార్జ్ చేశారు. ఆ టైంలో మనం బుక్ చేసుకుంటే 200 అలా చూపించింది అనమాట యాప్లో. సో మేము ఇంకా నిద్రపోయి ఒక 2-3 అవర్స్ నిద్రపోయి లేచి ఇంకా స్లోగా ఫ్రెష్ అప్ అయ్యాము, హడావిడేం లేకుండా. సో రూమ్ అంతా ఓకే, బాగానే ఉంది, ఏమంత కంప్లైంట్స్ ఏం లేవు. అండ్ మేము టిఫిన్కి యాక్చువల్గా గుడి దగ్గర, బస్ స్టాండ్ దగ్గరే, కానీ మేము టిఫిన్కి ఆపోజిట్ వేలో 4 కిలోమీటర్స్ వెళ్ళి ఇది బాగుంటుంది ఇక్కడ హోటల్. అంటే హోటల్ పేరు వచ్చేసరికి సత్యసాయి టిఫిన్స్ అనమాట. ఇక్కడ నేను పెసరట్ ట్రై చేసాము, ఇంకా మైసూర్ బోండా, ఇక్కడ ఇలాంటివన్నీ స్పెషల్ కదా, ట్రై చేద్దాము కిషన్తో అనుకున్నాను. బట్ ఈ టైంలో చేసి ఆ దర్శనంకి అంతా ఆయిల్ ఫుడ్ ఎందుకులే అని చెప్పి పెసరట్టే తిన్నాం ఇద్దరం, బాగుంది. సో ఇంకా మేము గుడికి స్టార్ట్ అయిపోయాము. వ్యూ అయితే చూసి కిషన్ అంటున్నాడు, ఈ ఏరియా అంతా చాలా గ్రీనరీతో బాగుంది ఇటు సైడ్ అంతా అని. ఇటు సైడ్ వస్తే అసలు ఫుల్ గ్రీనరీగా చూస్తాం మనం బాగా. సో ఇంకా కృష్ణా రివర్, అసలు ఈ వ్యూస్ బాగున్నాయి అసలు ఈ వర్షం క్లైమేట్కి. చూడండి ఇంక ఈరోజు మనకి చూసినప్పటికీ వాటర్ ఏమి వదలలేదు ఇటు సైడ్కి, కానీ వ్యూ చూడండి ఎంత బాగుందో. నేనైతే ఆలోచిస్తున్నాను అనమాట, అక్కడ బిల్డింగ్ ఉంటుంది, 7th ఫ్లోర్కి వెళ్ళాలి, ఇలా ఉందన్నమాట దర్శనానికి. ఇలాగా ఇంకా మెట్లు ఎక్కి వెళ్ళే వాళ్ళకి ఇంకొక వే ఉంటుందని అన్నీ చూశాను. సో బట్ నాకు అంత క్లియర్గా తెలియట్లేదు. సరే వెళ్ళి వాళ్ళని అడిగి చూసుకుందాం అనుకున్నాము. సో మొత్తానికి ఏంటంటే మనం ఇక్కడ కొండ దగ్గరికి వచ్చేసరికి మనకి లెఫ్ట్ సైడే కృష్ణా రివర్ ఉంటుంది కదా. ఎవరైనా సరే పుణ్యస్నానాలు అవి ఉంటాయి కదా చేసుకోవాలనుకున్న వాళ్ళు అవి కంప్లీట్ చేసేసుకుంటారు అక్కడ. సో ఇంకా అక్కడే రోడ్ మీద బస్సెస్ ఆగుతాయి అన్నమాట. బ్యాక్ టు బ్యాక్ ఉంటాయి బస్సెస్. అయితే క్యూ ఉంటుంది, రష్ ఏమో టెన్షన్ ఉండదు అనమాట. బస్ మిస్ అవుతాము లేదంటే రష్లో వెళ్ళాలని క్యూ ఉంటుంది. అండ్ ఒకదాని తర్వాత ఒక బస్సు వస్తూనే ఉంటుంది. నీట్గా ఎక్కిస్తారు, అక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ కూడా ఉంటారు. దాని గురించి ఏం ఆలోచించక్కర్లేదు. ఇప్పుడు ఇలా ఎక్కిన తర్వాత 3 మినిట్స్లో మనల్ని టెంపుల్ దగ్గరికి తీసుకెళ్ళిపోతారు. టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనము అక్కడే మన బ్యాగ్స్, ఫోన్స్ అన్నీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయొచ్చు. అక్కడ ఉంటాయి కదా, ఇచ్చుకోవడానికి ఒక 10 రూపీస్ ఏమో ఛార్జ్ చేస్తారు. ఇచ్చేసి మనం ఇంకా వెళ్ళి టికెట్ తీసుకోవడము. ఇది బస్సులో వెళ్తే ఏంటంటే మనం బిల్డింగ్ 7th ఫ్లోర్ ఇంకేం ఉండదు, డైరెక్ట్గా వెళ్ళిపోతాం పైకి. ఇంకా టికెట్ తీసుకోవడము, ఏ టికెట్ అయితే కావాలో ఆ టికెట్, ఇంకా క్యూలో వెళ్ళిపోయి దర్శనం చేసుకొని రావడమే. నన్ను అడిగితే హార్డ్లీ ఒక 20 మినిట్స్ టు 30 మినిట్స్ అంతే పడుతుంది. ఇంకా రష్ ఉన్న టైంలో మహా అయితే 45 మినిట్స్ పట్టొచ్చు అంతే. మీకు అంతకన్నా ఎక్కువ ఇబ్బంది ఏమి ఉండదు దర్శనంలో. అయితే మనకి దర్శనం అయిపోయిన తర్వాత అటు సైడ్ నుంచే లెఫ్ట్ సైడ్కి వచ్చేయాలి. మళ్ళీ శివుని దర్శనం ఉంటుంది కదా, అక్కడి నుంచి ఎగ్జిట్ అవ్వద్దు. అమ్మవారి గుడి పక్కన లెఫ్ట్ సైడ్కి ఎగ్జిట్ ఉంటుంది. అక్కడ బోర్డు ఉంటుంది, శివుని దర్శనంకి వెళ్ళే రూట్లోనే ఎగ్జిట్కి లేదా బస్కి రూట్ అని చెప్పి. అటు నుంచి మనం ఎగ్జిట్ అయిపోతాము. ఇంకా ఎగ్జిట్ అయిన తర్వాత మళ్ళీ బస్సెస్ ఉంటాయి. మళ్ళీ మనం బస్సెస్ ఎక్కితే సేమ్ ప్లేస్కి దిగబెట్టేస్తారు అనమాట. అయితే మనము ఒక్కసారి బస్సు దిగిన తర్వాత ఫోన్స్ అని హ్యాండ్ ఓవర్ చేస్తాం కదా, ఇంకా మనకి ఇంకా చాయిస్ ఉండదు, రికార్డ్ చేసుకుందామా అన్నా ఏముండదు. సో బట్ ఎవరైతే మెట్ల ద్వారా వెళ్తారో 400 స్టెప్స్ అంట, అది అలా వెళ్తారో పైకి, వాళ్ళకైతే ఫోన్ ఎలా ఉంటుంది. నాకు అయితే అసలు లేదు. నేను తీసుకున్న ఫోటో ఉంది కదా, నాకు దగ్గర ఫోన్ లేదనే ఆ ఫోటో తీసుకున్నాం మేము, గుర్తుగా ఉంటుందని. ఆ తర్వాత మేము లంచ్కి ఇంకా ప్లాన్ చేస్తాం, ఏదైనా మంచి హోటల్కి వెళ్దాము అది ఇదని. అప్పుడు కాకినాడ సుబ్బయ్య గారి హోటల్ చూసాడు కిషన్. చెప్పాను అది చాలా ఫేమస్, బట్ ఇప్పుడు ఎట్లుందో టేస్ట్ నాకు అంత క్లియర్గా తెలియదు. ఒకప్పుడు మేము ఉన్నప్పుడు అయితే బాగుండేది అది అని చెప్పి.
సో ఓకే లెట్స్ ట్రై అని చెప్పి కిచెన్ అక్కడికి వెళ్ళాము. చాలా దగ్గరే, నథింగ్ పెద్ద దూరం ఏం కాదు. అయితే చూడండి ఇదంతా మెనూ అనమాట, వాళ్ళ ఫుల్ మీల్ మెనూ. అయితే ఇందులో జున్ను చూశాను నేను, మై ఫేవరెట్ అనమాట. ఆ జున్ను చూసి నేను అడిగాము మళ్ళీ సపరేట్గా ఆర్డర్ ఇచ్చుకోవచ్చా అని. చేసుకోవచ్చు అంటే ఇంకా కిచెన్ ఒక 250 ml ఇచ్చాడు ఆర్డర్, ఎందుకంటే నేను తింటాను మళ్ళీ అని చెప్పేసి. వాళ్ళు కూడా చిన్న క్వాంటిటీ అయితే కష్టం అన్నారు. ఇంకా సరే అని చెప్పి 100 కూడా ఉండదంట వాళ్ళ దగ్గర, ఇలాగా ఫిక్స్డ్ అమౌంట్ తీసుకోవాలంట. సరే అని చెప్పి ఇంకా ఇచ్చేసాం ఆర్డర్. నేనైతే మీల్స్ ఈసారి ఆర్డర్ పెట్టలేదు, అంటే ఇద్దరం పెట్టుకోలేదు, ఎందుకంటే మాకు అంత కెపాసిటీ లేదు, మేము లైట్గానే తినాలనుకున్నాం. సో కిచెన్ పులిహోర పెట్టుకున్నాను, నేను పనసకాయ బిర్యానీ పెట్టుకున్నాను. ఎందుకంటే రాయలసీమ సైడ్ అక్కడ దొరకదు పనసకాయ బిర్యానీ అసలు, బట్ నా ఫేవరెట్. అంత లేదు కానీ ఇక్కడ అంత టేస్ట్ అయితే ఏం లేదు. అండ్ జున్ను చూసారా కలర్, యాక్చువల్గా వైట్గా ఉంటుంది జున్ను, ఇది కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ అండ్ డిఫరెంట్ టెక్చర్ అంతా, కానీ బాగుంది, టేస్ట్ అయితే చాలా బాగుంది. సో ఇంకా ఈవినింగ్ వరకు మేము రెస్ట్ తీసుకున్నాం. రెస్టారెంట్ ఏం పెద్ద నిద్రపోలేదు, జస్ట్ అలాగా కూర్చున్నాము. ఇంక తర్వాత ఎర్లీగా స్టార్ట్ అయిపోదాం దీనికి అని చెప్పేసి హాఫ్ అన్ అవర్ కాదు 45 minutes ఎర్లీగా స్టార్ట్ అయిపోయాము. పక్కనే మాకు తెలిసి ఒక 10 minutes మేము రీచ్ అయిపోతామని. అయినా సరే ఒకవేళ బస్సు ముందే వస్తే మనము ఎక్కేయచ్చు అని చెప్పేసి ఆలోచనతో వెళ్ళిపోయాము. అండ్ నేను ఎక్కిన ఆటోలో పక్కన ఆ సీట్స్ దగ్గర ఫొటోస్ ఉన్నాయి కదా, అవి చూస్తే నాకు చిన్నప్పుడు స్కూల్కి వెళ్తున్నప్పుడు గుర్తుకొచ్చాయి, అలాగే ఉండేవి కదా. మేము దానికి పెన్తో బొట్లు అన్నీ పెట్టేవాళ్ళం, అదే చెప్తున్నాను కిచెన్కి. సో వచ్చిన తర్వాత డిలే అయ్యింది బస్సు, హాఫ్ అన్ అవర్. మళ్ళీ అక్కడ కూర్చొని మనకి ట్రావెల్స్ ఉంది ఆఫీస్, అక్కడే కూర్చొని వెయిట్ చేసి ఎక్కాము. సీ దిస్ గైస్ అగైన్, నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను జర్నీతో. ఇక్కడ నాకు ఇది వచ్చింది టీవీ చూసుకోవడానికి, అంటే వాళ్ళే ఆపరేట్ చేస్తారు. సో మేమైతే లిటరల్లీ మళ్ళీ సూపర్ ఎంజాయ్ చేసాం జర్నీ, వెనక్కి రిటర్న్ జర్నీ కూడా. అసలు వాళ్ళు ఒక మంచి మూవీ వేశారు, మేము చాలా క్యూరియాసిటీతో చూసాం, అది సంథింగ్ క్రైమ్ సంబంధించింది. బట్ ద థింగ్ ఈజ్ ఆఫ్టర్ డిన్నర్ దే డిడ్ నాట్ ప్లే దట్ మూవీ. నేనైతే ఎక్సైట్మెంట్తో త్వరగా తినేసి ఎక్కేసాను అనమాట బస్సు, నెక్స్ట్ ఏమవుతుందో చూద్దామని. బట్ వాళ్ళు ఆన్ చేయలేదు, అప్సెట్ అయ్యాను, ఇంకేం చేయలేం కదా. అదే మూవీ నేను మరి అదే ఓటీటీలో సెర్చ్ చేసుకొని మరీ చూసాను ఇంటికి వచ్చాక. అండ్ ఈ వ్యూస్ చూసుకుంటేనే ఇంకా బాగా నిద్రపోయాం, అసలు 9కే నిద్రపోయాం తినేసి. నంబరు 5 వరకు లేగలేదు అసలు, 5 వరకు కనీసం మేము డిస్టర్బ్ అయింది కూడా లేదు మధ్యలో. సో ఫుడ్ అయితే ఓకే బాగానే ఉంది, వచ్చేటప్పుడు ఆపిన డాబా కన్నా ఇది చాలా బెటర్. సో యా ఫైనల్లీ మా జర్నీ లాగా ప్రశాంతంగా హ్యాపీగా జరిగింది. అండ్ దర్శనం అయితే బ్లాక్ బస్టర్ అయింది, చాలా 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 బాగా జరిగింది దర్శనము. అంటే అసలు టెన్షన్ కానీ రష్ కానీ ఏమీ లేదు. సో అంత ప్రశాంతంగా జరిగింది కాబట్టి ఖచ్చితంగా మనకి చాలా హ్యాపీగా ఉంటుంది కదా. సో నేను ఏంటంటే ఈ వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు వాయిస్ ఓవర్ కూడా ఐఎమ్ ఫీలింగ్ దట్ ఆ రోజు మనం లైక్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, అది మళ్ళీ నేను ఫీల్ అవుతున్నాను. సో అయితే కొన్ని మిస్ అయ్యాను, ఏంటంటే అక్కడ స్నాక్స్ అనమాట, ఫుడ్ ఉంటుంది కదా, స్ట్రీట్ ఫుడ్ కానీ స్నాక్స్ కానీ కొన్ని ఉంటాయి, అది మనకి రాయలసీమ సైడ్ దొరకవు. అది ఖచ్చితంగా కిచెన్తో ట్రై చేద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. ఎందుకంటే మేము బాగా తినేసి కూర్చోవడం లేదా పడుకోవడం తప్ప ఏం చేయట్లేదు. సో మా స్టమక్ అసలు యాక్సెప్ట్ చేయట్లేదు ఇంకా ఎక్స్ట్రాగా ఏం తినాలన్నా. సర్లే ఎందుకు ఫోర్స్ చేసి ఇబ్బంది పెట్టుకోవడము అనేసి నేను కూడా వదిలేసాను. సో ఆన్ టైమ్, ద థింగ్ ఈజ్ బస్సెస్ ఆన్ టైం తీసుకొస్తున్నాయి రెండు, వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ. అంత ట్రాఫిక్ వెదర్ ఆ కండిషన్లో కూడా ఆన్ టైమే వచ్చేసింది, వెళ్ళేటప్పుడు అంతే ఆన్ టైం డ్రాప్ చేసేసింది. సో మార్నింగ్ డ్రాప్ చేసింది 6కి, అక్కడి నుంచి ఇంటికి క్యాబ్ ఈజీగా 400 చూపిస్తుంది. సో పోన్లే దొరికింది కనీసం ఈ టైంలో, దాంట్లో ఎక్స్ట్రా పే చేసినా కానీ ఒక్కోసారి బుక్ అవ్వవు కదా. సో అనుకొని ఇంకా మేము ఇంటికి స్టార్ట్ అయిపోయాము. మేము అనుకుంటాం అన్నమాట, ఇంకా ఈ బెంగళూరులో వెదర్ మారదా అసలు, ఎండనే చూడక వీక్స్ అయిపోతుంది. నిజంగా ఎన్ని వీక్స్ అయిపోయిందో ఎండ చూడక. అసలు ఆ వర్షము ఆ మబ్బులు చిరాకు వచ్చేస్తుంది నిజంగా. నాకైతే ఎప్పుడు వస్తుంది ఎండ అనిపిస్తుంది. మళ్ళీ వచ్చేసాం. అసలు విజయవాడలో అయితే ఇంకా చాలా బెటర్, మేము వెళ్ళినప్పుడు అంత వేడి లేదు, కానీ మేము దర్శనం చేసుకున్నప్పుడు మొత్తం తడిచిపోయి వచ్చేసాము, అంత ఉక్క పోసేసింది. కానీ ఇక్కడ వస్తే మొత్తం చల్లగా ఫ్రీజ్ చేస్తుంది మనల్ని. సో ఇదనమాట మా విజయవాడకి జర్నీ.
సో మీకు ఈ వీడియోస్ నచ్చితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. ఉంటాను, బాయ్.